హలో ఆల్ వెల్కమ్ టు ఇన్సైడ్ టాక్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే వీళ్ళు రిలీజ్ చేసింది డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ అయినా లేకపోతే ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ ఏమన్నా మళ్ళీ ఏమైనా చూసుకోకుండా రిలీజ్ చేస్తారా నాకైతే ఏం అర్థం కాలేదు. ఇలా ఎందుకన్నానంటే ఇస్మార్ట్ శంకర్లో ఉన్న స్టోరీ లైన్ ఆ ప్లాట్ సేమ్ స్టోరీ లైన్ సేమ్ ప్లాట్ ఇందులో కూడా ఉంటుంది. ఎలా అంటే ఇస్మార్ట్ శంకర్ మూవీలో ఏం చేస్తారంటే సత్యదేవ్ గారు చనిపోతే ఆయన ప్లేస్ లో ఆయన మెమరీ బ్యాకప్ చేయడానికి అని చెప్పి మన ఇస్మార్ట్ ని వాడుకొని మన ఇస్మార్ట్ శంకర్ కి చిప్ పెట్టడం జరుగుతుంది. ఇంకా ఫైనల్ గా ఆ సినిమా ఎండింగ్ లో ఆ రామ్ చేత వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయించి ఆ కేసును ఎలాగో సాల్వ్ చేపిస్తారు. ఆ విలన్స్ ఐడెంటిఫై చేయించి ఆ కేసు ఎలాగో అయితే సాల్వ్ అయిపోతుంది. అలానే ఇప్పుడు రిలీజ్ చేసిన డబుల్ స్మార్ట్ ట్రైలర్ లో కూడా సేమ్ స్టోరీ ఉంది. మన సంజయ్ దత్ గారు మెమరీ తీసుకెళ్లి మళ్ళీ శంకర్ కి ట్రాన్స్ఫర్మ్ చేస్తారు. ఆ మెమరీని మళ్ళీ శంకర్ ని యూజ్ చేసుకొని మళ్ళీ కేసు సాల్వ్ చేస్తారు. కాకపోతే నాకు అర్థం కాదు ఏంటంటే సంజయ్ దత్ గారు ఏమైనా ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన డిపార్ట్మెంటా అంటే అది కాదు. ఆయన ఏమో విలన్ గానే చూపించారు. ట్రైలర్ ఫైనల్ గా కూడా రామ్తో నువ్వే నా పొట్టేయాలని డైలాగ్ కూడా చెప్పించారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆయన విలన్ అనే అర్థమవుతుంది. అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేయడానికి సంజయ్ దత్ గారికి మెయిన్ కారణం ఏంటో అనేది ఈ మూవీ ప్లాట్ లైన్ అన్నట్టు తెలుస్తుంది. అసలు సంజయ్ దత్ గారు ఈ మెమరీ ట్రాన్స్ఫార్మ్ని గుడ్ కోసం చేశారా ఆర్ఎల్స్ బ్యాడ్ కోసం చేశారా అనేది మనం మూవీకి వెళ్ళి తెలుసుకోవాల్సిందే. అదే ఇస్మార్ట్ శంకర్లో అయితే సత్యదేవ్ గారి మెమరీ ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వాళ్ళని పట్టుకోవడానికి అలా చేపిస్తారు. మరి ఈ మూవీలో పూరి గారు ఎలా ప్లాన్ చేశారో ఎలా ఆడియన్స్కి సర్ప్రైజ్ ఇవ్వదలుచుకున్నారో మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. అలాగే ఈ మూవీలో కామెడీ కోసం అలీ గారి క్యారెక్టర్ ఒకటి డిజైన్ చేసుకున్నట్టున్నారు. ఎప్పుడు డిజైన్ చేసుకునేలానే పూరి గారి మూవీస్లో ఉన్నట్టే సపరేట్ కామెడీ ట్రాక్ మళ్ళీ అలీ గారికి రాసినట్టున్నారు. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. నేనేమనుకుంటున్నానంటే పూరి గారు మళ్ళీ అదే సేమ్ స్టోరీతో సేమ్ ప్లాట్ లైన్తో రాకుండా ఈ స్టోరీలో ఉన్న సమ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్తో కొత్తగా తీసుకురావాలని కోరుకుందాం. ఎందుకంటే మళ్ళీ అదే స్టోరీ లైన్తో తీసుకొస్తే ఆడియన్స్కి పెద్దగా చూడడానికి మళ్ళీ అంత ఎంగేజింగ్గా ఫీల్ అవడానికి కూడా ఈ స్టోరీలో అంతకేం కనిపించట్లేదు. కొంచెం కొత్తగా అయితే ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.